లక్షల మంది కలలు కంటారు, కానీ కొద్దిమందే దాన్ని నిజం చేసుకుంటారు. అదేనండి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష. మన దేశ పరిపాలనకు వెన్నెముక లాంటి ఆఫీసర్లను ఎలా ఎంపిక చేస్తారో తెలుసా? ఈరోజు మనం ఆ మహాయజ్ఞం వెనుకున్న కథేంటో, దాని నిర్మాణం, పోటీ, ఆ ఎంపిక ప్రక్రియ వీటన్నింటినీ విడమర్చి చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, ఆ తర్వాత పోటీ ఏ రేంజ్లో ఉంటుందో కొన్ని నంబర్స్ చూసి షాక్ అవుదాం. నెక్స్ట్ అభ్యర్థులు దాటాల్సిన ఆ 3 అగ్ని పరీక్షలేంటో చూద్దాం. ఇక చివరగా ఫైనల్ ర్యాంక్ ఎలా ఇస్తారో తెలుసుకుందాం. పదండి. రైట్, ఇక మొదటి విభాగానికొచ్చేద్దాం. అదే మన దేశంలోని ఉన్నత సివిల్ సర్వీసెస్. అసలు వీటికెందుకంత క్రేజ్, అంత ప్రాముఖ్యత ఏంటి, వీటికోసం అధికారులను ఎంపిక చేసే ఆ యూపీఎస్సీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. యూపీఎస్సీ, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అన్నమాట. దేశంలోనే టాప్ గవర్నమెంట్ ఉద్యోగాలకి, ఆఫీసర్లను రిక్రూట్ చేయడానికి ఎగ్జామ్స్ పెట్టేదే ఈ సంస్థ. ఈ ఒక్క పరీక్ష పాస్ అయితే చాలు. ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఇలాంటి అత్యంత పవర్ఫుల్ సర్వీసుల్లోకి అడుగుపెడతారు. అంటే మన దేశ పరిపాలన, లా అండ్ ఆర్డర్, విదేశీ వ్యవహారాలు, ఇలా అన్నింటినీ నడిపించేది వీళ్లే. అందుకే కదా వీళ్ళని దేశానికి పరిపాలనా స్తంభాలు అని పిలుస్తారు. సరే, ఇక ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. అదే కాంపిటీషన్. ఈ ఎగ్జామ్లో గెలవడం ఎందుకంత కష్టమో చెప్పే కొన్ని నంబర్సున్నాయి. అవి వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు ఈ ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడం ఎంత టఫ్ అనుకుంటున్నారు? ఆ లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం గ్యారెంటీ. జస్ట్ ఊహించుకోండి, ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా అక్షరాల 12 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఈ పరీక్షకు అప్లై చేస్తారు. ఇది కొన్ని చిన్న దేశాల జనాభా కన్నా కూడా ఎక్కువేమో. కానీ ఆ 12 లక్షల మందిలో అన్ని స్టేజులు దాటి ఫైనల్గా గెలిచి నిలిచేది ఎంతమందో తెలుసా? కేవలం 900 మంది. అటూ ఇటూగా అంతే. అంటే సక్సెస్ రేట్ 0.1% కన్నా కూడా తక్కువన్నమాట. అప్లై చేసేవాళ్ల నంబర్కి, ఫైనల్గా సెలెక్ట్ అయ్యేవాళ్ల నంబర్కి మధ్యనే గ్యాప్ చూస్తేనే అర్థమవుతుంది ఈ పరీక్ష తీవ్రత ఏ రేంజ్లో ఉంటుందో. ఇది జస్ట్ ఒక ఎగ్జామ్ కాదు, ఇదొక ఫిల్టరేషన్ ప్రాసెస్. ఇక మనం 3వ విభాగానికి వచ్చేశాం. అదే అభ్యర్థులు దాటాల్సిన ఆ 3 దశల అగ్ని పరీక్ష. ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఒక్కో స్టేజ్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. చూడండి, ప్రతి అభ్యర్థి కూడా 3 డిఫరెంట్ స్టేజ్లను దాటాల్సిందే. ఫస్ట్, ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది. సెకండ్, మెయిన్ ఎగ్జామ్. ఇది రిటన్ టెస్ట్. ఇక ఫైనల్గా 3వది ఇంటర్వ్యూ. దీన్నే పర్సనాలిటీ టెస్ట్ అని కూడా అంటారు. మొదటగా స్టేజ్ 1, ప్రిలిమినరీ ఎగ్జామ్. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే లక్షల్లో ఉన్న అభ్యర్థులను వడపోయడం. ఇదొక ఫిల్టరింగ్ టెస్ట్ అన్నమాట. ఇక్కడ అభ్యర్థుల బేసిక్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. ఈ ప్రిలిమ్స్లో మళ్లీ 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్. ఈ పేపర్లో వచ్చిన మార్కుల బేస్ మీదే మెయిన్స్కి క్వాలిఫై అవుతారో లేదో డిసైడ్ అవుతుంది. ఇక రెండోది పేపర్ 2 సీసాట్. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. అంటే ఇందులో మినిమం 33% మార్కులు తెచ్చుకుంటే చాలు. ఈ మార్కుల్ని ఫైనల్ ర్యాంకింగ్లో కలపరు. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్లు సెకండ్ స్టేజ్కి వస్తారు. అదే మెయిన్ ఎగ్జామ్. ఇది కంప్లీట్గా డిస్క్రిప్టివ్, అంటే అంతా రాత పరీక్షే. ఇక్కడే అభ్యర్థికి ఎంత డెప్త్ ఉంది, వాళ్ల అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేస్తారు. అమ్మో, ఈ మెయిన్ ఎగ్జామ్ అంటే మామూలు విషయం కాదు. అదో జ్ఞాన సముద్రం. ఎందుకంటే ఇందులో మొత్తం 9 పేపర్లు రాయాలి. ఒక ఎస్సే పేపర్, హిస్టరీ, జోగ్రఫీ నుంచి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్ వరకు అన్ని కవర్ చేస్తూ 4 జనరల్ స్టడీస్ పేపర్లు, తర్వాత వాళ్లకు నచ్చిన ఒక సబ్జెక్ట్పై 2 ఆప్షనల్ పేపర్లు. వీటికి తోడు మరో 2 లాంగ్వేజ్ పేపర్లు కూడా ఉంటాయి. కానీ అవి జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమేలేండి. సరే, ఈ మెయిన్స్ అనే మహాసముద్రాన్ని కూడా ఈదిన వాళ్లు ఇక ఫైనల్ రౌండ్కి వస్తారు. అదే ఇంటర్వ్యూ. దీన్ని పర్సనాలిటీ టెస్ట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడే ఫేస్ టు ఫేస్ అస్సలు పరీక్ష మొదలవుతుంది. ఇది ఏదో మనం కాలేజ్ వైవాల్లో చూసే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కాదు. ఇక్కడ మీ నాలెడ్జ్ని టెస్ట్ చెయ్యరు. అది ఆల్రెడీ మెయిన్స్లో అయిపోయింది. ఇక్కడ టెస్ట్ చేసేది మీ పర్సనాలిటీని.
ప్రెషర్లో ఎలా డెసిజన్స్ తీసుకుంటారు, కరెంట్ అఫైర్స్పై మీ ఒపీనియన్ ఏంటి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ ఆ ఇంటర్వ్యూ బోర్డ్ చాలా క్షుణ్ణంగా గమనిస్తుంది. రైట్, ఇక మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఒక ఏడాది పాటు ఇంత కష్టపడిన తర్వాత ఆ ఫైనల్ ర్యాంక్ అనేది ఎలా లెక్కిస్తారో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ మార్కులు జస్ట్ మెయిన్స్కి ఎంట్రీ టికెట్ లాంటివి అంతే. ఫైనల్ ర్యాంక్కి వాటిని అస్సలు లెక్కలోకి తీసుకోరు. ఫైనల్ ర్యాంక్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన 1750 మార్కులు ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చిన 275 మార్కులు. ఈ రెండింటినీ కలిపి మొత్తం 2025 మార్కులకి మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ డిసైడ్ అవుతుంది. సో చూసారుగా, దాదాపు ఏడాది పాటు సాగే ఈ ప్రయాణం, ఇది కేవలం నాలెడ్జ్ని పరీక్షించే ఎగ్జామ్ కాదు. ఇది మనిషి సహనాన్ని, వాళ్ల మెంటల్ స్ట్రెంగ్త్ని కూడా టెస్ట్ చేస్తోంది. ఆలోచించి చూస్తే ప్రపంచంలోనే ఇంత పెద్ద, ఇంత కాంప్రహెన్సివ్ జాబ్ ఇంటర్వ్యూ ఇంకొకటి ఉంటుందా? ఏమంటారు?